గద్వాల జమ్మిచేడిలో నూతనంగా నిర్మించిన వజ్ర అభినందన్ బ్యాంకెట్ హాల్ బోర్డింగ్ హాల్ను బొట్టు నరసింహులు అనే వ్యక్తి కొందరితో కలిసి నిర్మించినట్లు కొందరు బాధితులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపల్ పరిధి జమ్మిచేడిలో రోడ్డుకు ఆనుకుని కోట్లకు విలువ చేసే స్థలాన్ని బొట్టు నరసింహులు అనే వ్యక్తి అక్రమంగా 2 ఎకరాల 20 గుంటల స్థలాన్ని ఆక్రమించుకుని బ్యాంకెట్ హాల్ను నిర్మించుకోవడం జరిగిందని, పర్మనెంట్ ఎల్పీ రాకముందే నిర్మాణం చేశారని, డ్రైనేజీలు కానీ వాటర్ లేకుండా అప్పటి కమిషనర్ జానకిరాములు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, ఈ విషయంపై కలెక్టర్కు మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కలెక్టర్కు 6 సార్లు కంప్లైంట్ చేసినా ఫలితం లేదని, ఈ విషయంపై విజిలెన్స్ అధికారులకు సిడిపిఓ డిటిసిపి వారికి కంప్లైంట్ చేసి హైకోర్టులో రిట్ వేయడం జరిగిందని, ఈరోజు మళ్ళీ కలెక్టర్కు కంప్లైంట్ చేయడం జరిగిందని బాధితులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గౌడ్. నేను ఈరోజు ప్రజావాణి యందు ఒక ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాను. జమ్మిచేడి శివార్లలో సిఎన్జి ఫంక్షన్ పక్కలో వజ్ర అభినందన్ బెన్కెట్ హాల్ విషయంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగినది. అట్టి బిల్డింగ్ అక్రమం అని పలుసార్లు ఫిర్యాదు చేయడం జరిగినది. ఇప్పుడు బిల్డింగ్కు సంబంధించి ఎటువంటి సర్వే రిపోర్టు లేవు. ఆ బిల్డింగ్ తర్వాత వచ్చేసి 22 ఎల్పీ నుంచి పర్మనెంట్ ఎల్పీకి రాకముందే బిల్డింగ్కు అనుమతులు ఇచ్చారు. అక్కడ ఎక్కడ కూడా రోడ్లు కానీ, నీటి వసతులు, డ్రైనేజ్ వ్యవస్థ, ఎలాంటి వ్యవస్థ లేని దానికి బిల్డింగ్ అనుమతులు అప్పటి జానకిరామ్ సాగర్ గారు ఇవ్వడం జరిగినది. ఇట్టి విషయంలో నేను సిడిఎంఏని సంప్రదించడం జరిగినది, డిటిసిపి వారిని సంప్రదించడం జరిగినది. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగినది. హైకోర్టులో రిట్ కూడా దాఖలు చేయడం జరిగినది. ఇట్టి విషయంలో అట్టి బిల్డింగ్కు డీవియేషన్ లేదని చెప్పి గత 6 నెలల కిందట నోటీసులు ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. ఇప్పటికి కూడా అట్టి బిల్డింగ్పై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. అట్టి బిల్డింగ్ కూడా రోడ్డును ఆక్రమించుకొని, పీడబ్ల్యూడీ రోడ్డును ఆక్రమించుకొని బిల్డింగ్ నిర్మాణాలు జరగడం జరిగినది. అందులో ట్రాన్స్ఫారం కూడా ఏర్పాటు చేశారు. ఇట్టి విషయంలో గత సంవత్సరం నుంచి నేను అన్ని ఆధారాలతో కలెక్టర్ ఆఫీస్ చుట్టుముట్టు తిరుగుతున్నా కూడా అట్టి బిల్డింగ్పై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఈ బిల్డింగ్ డిమాలేషన్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఆర్డర్ పాస్ చేశారు. కానీ జిల్లా కలెక్టర్ గారిని అట్టి బిల్డింగ్ యజమాని మేనేజ్ చేస్తూ అదేదో కొంత డబ్బులు ఇచ్చి దాన్ని ఆపేసే ప్రయత్నంలో ఉన్నారని మాకు తెలిసింది. అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వచ్చి ఈ ఫిర్యాదు ఇవ్వడం జరిగినది. అట్టి బిల్డింగ్ అక్రమము, దానికి ఎలాంటి సర్వే రిపోర్ట్ లేదు అని ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తుంది.